నెక్స్ట్ మంత్ చేసే బిజినెస్ యాడ్ చేస్తాడు. యాడ్ చేస్తాడు. యాడ్ చేయడం వల్ల ఏమైందంటే మనకు ప్రమోషన్ వస్తుంది. ఇది బాగా నచ్చింది సార్. నో ప్రాబ్లం, నేను చేస్తాను, నాకు ఇక్కడే తెలిసిపోయింది, మిగతా ప్లాన్ వినండి. అవసరం లేదు సార్, నాకు ఇది ఒక్కటే అలర్జీగా ఉండింది. ఎందుకంటే నేను 20% రావడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ ఏంది సార్, ఈ నెలది రేపు నెలకి యాడ్ చేస్తూ ప్రమోషన్ కోసం యాడ్ చేస్తూ పోతున్నారు. ఆ నెలకు వచ్చిన దాన్ని డబ్బులు ఇచ్చిన నో ప్రాబ్లం, కానీ ప్రమోషన్ కోసం యాడ్ చేస్తున్నాడు యాక్ షాప్ వెస్టేజ్ అని చెప్పేసి వెస్టేజ్ జాయిన్ అయినా. ఎప్పుడైతే వెస్టీలో నేను జాయిన్ అయిన వెంటనే నాకు ఒక డౌట్ వచ్చింది. సార్ మీ దగ్గర ప్రొడక్ట్స్ ఏమున్నాయి? చూశాను, చూస్తే పేస్ట్ ఇచ్చాడు. ఆ పేస్ట్ చూశాను, అటు ఇటు చూశాను. సార్ మీరు చాలా రాంగ్ సార్, ప్లాన్ బాగుంది, సరే ప్రొడక్ట్ అవన్నీ చాలా రాంగ్, ప్లాన్ అయితే బాగుంది. ఏం సార్ అలా అన్నారు? సార్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నా పంటి నొప్పి కోసం ఒక పేస్ట్ నేను రాశాడు, 150 రూపాయలు ఉంది. అరే అదే పంటి నొప్పి పోవడానికి పేస్ట్ మీరు 50 60 రూపాయలు, అప్పుడు 60 రూపాయలు, 60 రూపాయలకి ఎలా ఇస్తారు అంటే దీంట్లో క్వాలిటీ లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. పేస్ట్ రేట్ ఎక్కువ అనే వాళ్ళకి ఈ పాయింట్ అర్థం చేసుకోండి. అలాగే నేనేం చెప్పానంటే, సార్ కాల్షియం అని చూస్తున్నాను, కాల్షియం బయట నేను 2000 3000 పెట్టుకునేవాడిని, మీరేం సార్ 300 400కి ఇస్తున్నారు? సార్ ఇవన్నీ చీప్ ప్రోడక్ట్స్ సార్ అన్నాను. అప్పుడు అర్థమై ఆయన ఒక మాట చెప్పాడు, వలి సార్, నువ్వు బిజినెస్ చేయొద్దు, నువ్వు యూజ్ చేసి చెప్పు అని. ప్రోడక్ట్ యూజ్ చేయను. సరే సార్, నేను ప్రోడక్ట్ యూజ్ చేస్తాను. నాకు మీరు మా నాకు మైగ్రేన్ ఉంది, మా బాబుకు కొంచెం ఆస్తమా ఉంది, నా భార్యకు సయాటిగా ఉంది, ఈ మూడికి ప్రొడక్ట్ ఇవ్వండి, నేను ఎంతైనా కొంటాను. సరే తీసుకున్నా, వాడుతున్నాం. వాడుతూ ఉండగా మా బాబుకి అనుకోకుండా ఒకరోజు వాడు ఐస్ క్రీమ్ తింటూ వచ్చాడు. నేను భయపడిపోయినా, ఏంద్రా నువ్వు ఇలా చేసినావు? ఓ డాడీ, నేను ఎప్పటి నుంచో తింటున్నాను. అరే ఎట్లయిందిరా అని చూస్తే వాడు స్కూల్కి తీసుకెళ్ళేసి అందరికి చూపిస్తున్నాడు, మా డాడీ వెస్టీలో జాయిన్ అయినాడు అనేసి. మామూలుగా చూస్తూ ఉంటారు కదా, అదొకటి వేసేసుకుంటున్నాడు. ఒకటి వేసుకోరా అంటే స్పెల్లింగ్ రెండు రెండు వేసుకున్నాడు. సరే, వానికి తక్కువ అయిపోయింది. నా భార్య బిందులతో నీళ్ళు వేస్తుంది. కానీ నా పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. ఏమంటే నా మైగ్రేన్ తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ముక్కుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. భయపడిపోయినా వెంటనే మళ్ళీ అప్లైన్కి ఫోన్ చేశాను. సార్ మీరు తొందరగా మా ఇంటి దగ్గరికి రండి, ఎందుకంటే నాకేమన్నైతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది, భరించలేకపోయినా తొందరగా రండి అని. ఆయన వస్తూ వస్తూ ఆయన అప్లైన్ తీసుకొని వచ్చాడు. వచ్చి కూర్చొని, వలి మా సారీనా కొన్ని మాటలు చెప్తాడు వినండి. సార్ చెప్పండి సార్ అని. వాళ్ళు నేను రెండు విషయాలు చెప్తాను విను. కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు వినండి. ఆ రెండు విషయాలు, ఆ రెండే రెండు మాటలు మీరు గుర్తు పెట్టుకోండి. జీవితంలో ఏ ట్రైనింగ్ అవసరం లేదు హెల్త్ కేర్. నేను బాగా చెప్తున్నా, మళ్ళీ వినండి. నేను చెప్పే రెండు విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి. మీకు జీవితంలో ఏ ట్రైనింగ్ అవసరం లేదు, వెస్టీజ్ లో ఉన్న హెల్త్ కేర్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఎస్ఆర్ మెసేజ్ చేయండి, మీకు కావాలా? లేదంటే స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోతా. మీరు అది పెట్టుకొని మేము ముందుకు వెళ్తాం సార్, హెల్త్ కేర్ ట్రైనింగ్ అన్ని మేము చేసుకుంటాం సార్, అన్ని మేము చేస్తామని అంటే మెసేజ్ చేయండి, కావాలా వద్దా? ఎస్, ఒకరే చెప్పారు, ఇద్దరు చెప్పారు. ఓకే, ఎందుకు ఇలా ఆపి అడుగుతున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా చూడండి, హెల్త్ కేర్ విషయంలో మీరు, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పింది వినండి. హెల్త్ కేర్ విషయంలో ఆయన రెండు విషయాలు చెప్పాడు. వెస్టేజ్ లో ఉన్న టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ లో ఉన్న వేసుకున్న వెంటనే నొప్పిని తగ్గిస్తాయి, అది కానే కాదు. సార్ మరి ఎందుకు సార్ ఇవి నొప్పిని ఏమాత్రం తగ్గిమంటున్నారు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయండి అని. కొత్త వాళ్ళు మీతో కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. రెండో విషయం చెప్తున్నా విను అన్నారు. చెప్పండి సార్, నో ప్రాబ్లం, అది విన్నాను కదా, ఇది కూడా వింటాను లేదు, చెప్పండి నేను. నొప్పిని ఎలా తగ్గించలేవు, కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను. నువ్వు పెయింటింగ్ పని చేసేటప్పుడు నీ వేలుకి గాయమైంది, కొంచెము రక్తం వచ్చి గాయమైంది, అవుతుంది సార్. దానివల్ల చెయ్యి మొత్తం నొప్పి వస్తుంది. అవును సార్, కామనే సార్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తీసుకున్నావు, అవును సార్. నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు, అవును సార్. నొప్పి తగ్గింది, అవును సార్, బాగా తగ్గుతుంది సార్. కానీ 3 గంటల తర్వాత 4 గంటల తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది సార్. మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటావా, అవును సార్. అంటే నీకు అక్కడ ఆ టాబ్లెట్ నొప్పిని తగ్గించట్లేదు, నొప్పి కనపడకుండా చేస్తా ఉంది.
వెస్టీజ్లో ఉన్న టాబ్లెట్ ఇలా నొప్పిని తగ్గించే పని చేయదు. ఇంకేం చేస్తుంది సార్? వెస్టీజ్లో ఉన్న టాబ్లెట్ నొప్పి రావడానికి కారణమైన గాయాన్నే మానివేస్తుంది. నొప్పిని రా ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికి ఇలా గాయాన్ని మాన్పేస్తుంది. సార్, ఇది సార్ వెస్టీజ్ సప్లిమెంట్స్. నాకు అప్పుడు అర్థమైంది. ఓ, ఎలా మార్పేస్తుంది సార్ అంటే, అరే బాబు, నువ్వు నొప్పి టాబ్లెట్ వేసుకున్నప్పుడు నొప్పి టాబ్లెట్ లేదు. బాడీకి ఒక గుణం ఉంది. 7 రోజులు 10 రోజుల తర్వాత ఎలాంటి గాయాన్నైనా అదంతకు అదే మాన్పుకుంటుంది. మీకు చిన్న గాయం అయింటుంది, చిన్న ఇట్లా బ్లడ్తో ఉంటుంది, మీరు ఏ మందు వేయకపోయినా అదే గాయం మానిపోతుంది. అవునా? ఎస్. అలాగే బాడీకి మనం సపోర్ట్ చేయాలి కానీ నొప్పి కనపడకుండా టాబ్లెట్లు ఇవ్వకూడదు. మన వెస్టీస్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడం వల్ల ఆ గాయం అనేది తొందరగా మానిపోతుంది. వెస్టీస్ బాడీకి కావాల్సిన పోషకాలు ఎక్కువ అందియడం వల్ల ఆ గాయం అనేది, నొప్పి అనేది తొందరగా తగ్గిపోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంతకంటే మీకు ఇంకేం ట్రైనింగ్ కావాలో చెప్పండి? నోని గురించి మనం ఏమైనా సైంటిస్టులమా రీసెర్చ్ చేయడానికి? అలా కాదు, ఇలా మీరు మీరు మైండ్కి ఎక్కించుకోండి. ఇది వెస్టీజ్ సప్లిమెంట్స్ యొక్క గ్రేట్నెస్. రైట్. ఇలా ముందుకెళ్ళాను. నేను వెళ్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్దాం. ఆ, నాకు కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆయన గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఆ, చాలా సార్లు నాకు వలి, ఈ బిల్డింగ్ తొందరగా అయిపోయి వాళ్ళకి పండగ ఉందంట, మ్యారేజ్ ఉందంట, తొందరగా మనం చేయాలి అని చెప్పేవాళ్ళు. సరే సార్, ఆ, నేను చేసిస్తాను అని. చేసిస్తాను కాదురా, నాకు బీపీ ఉంది, బీపీ రైజ్ చేయొద్దు అన్నాడు. అప్పుడు అనుకున్నా, ఓహో, మా కాంట్రాక్టర్కు బీపీ ఉంది. నేను అప్పుడు ఏమనుకున్నా, మీటింగ్లో విన్నాను కదా బీపీ తగ్గడానికి ఫ్లాక్స్ ఆయిల్ పని చేస్తుందని. అప్పుడు విన్నా. కాంట్రాక్టర్ బీపీ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్న, బయలుదేరిన. వెళ్ళి మా కాంట్రాక్టర్ దగ్గర కూర్చున్న, పని మాట్లాడుతున్నాడు ఫోన్లో. సార్, ఏం రా వచ్చినావు అని. రాయలసీమలో ఇలాగే మాట్లాడు. అన్న నీకు, మేము సార్ అని ఎక్కువ పిలిచాము, అన్న అని పిలిచాం. అన్న నీకు బీపీ ఉంది కదా, ఈ ఫ్లాక్స్ ఆయిల్ అని నాకు మీటింగ్ లో చెప్పిన తగ్గుతుందంట, వాడన్నా అన్న. ఆ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకొని సీరియస్ గా ఇసిరి వేశాడు. ఏం రా నకరాలు చేస్తావా నువ్వు? చంపేస్తా బిడ్డ నీకు. ఎందుకంటే 1 కోటి రూపాయలు బిల్డింగ్ ఇచ్చాను రా నీకు, అది ఎప్పుడు నువ్వు పెయింటింగ్ చేసి నాకు ఇస్తావు? ఆ? పేస్ట్లు సోపులు పట్టుకొని తిరుగుతున్నావంట, ఇలాగే చేసినావు అంటే నీకు, నేను ఖచ్చితంగా నేను లోపల వేపిస్తాను చూడని భయపడిచ్చాడు. అప్పుడు మళ్ళీ చూడండి, ఎంత మంచిగా పాజిటివ్కి వచ్చినా నెగిటివ్ అనేది ఎక్కడో ఒక చోట మనకు టచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోయినా. ఏరే కంపెనీ ఇలాగైపోయింది, మోడీ కేర్కి చేరిన ఎన్ని రోజు 5 years చేసినా పని చేయలేదు. ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటూ వెళ్తున్నా. బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి ఆ బైక్ తీశాను. నాకు చిన్న బైక్ ఉన్నింది. బైక్ లో మళ్ళీ ఆ, లోపల పెట్టేసుకున్నా. పోతూ ఉంటే నా కొడుకు నాకు ప్రతిరోజు ముందుకు వస్తాడు బండి పోతానే. ఆ ముందుకు వచ్చినప్పుడు వానికి ఏదో ఒకటి బజార్ నుంచి తెస్తాం కదా, మీరు కూడా తీసుకెళ్తారు పిల్లల్ని. అట్లా నేను ఒక మిక్చర్ ప్యాకెట్ తీసుకున్నాను మా బాబుకి ఇవ్వడానికి. తీసుకొని వెళ్తున్న ఇంటికి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఒకటే ఆలోచన, ఏంటి నా లైఫ్ ఎట్లా చేయాలి? ఒకటే ఒకటి ఆలోచన బ్రెయిన్ లో ఉండేది. నాలాగా నా కొడుకు పెయింటర్ కాకూడదు. నాలాగా నా కొడుకు పెయింటర్ కాకూడదు. అలా ఇంటి దగ్గరికి వెళ్ళాను. హారన్ కొడితే వాడు వచ్చాడు. వస్తే మిక్చర్ ప్యాకెట్లు 2 తీసానికి ఇచ్చాను. వాడు దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి క్యాప్ వేస్తూ ఉంటే ఆ బ్రష్లు కనపడ్డాయి. ఆ 2 బ్రష్లు చూసి ప్రపంచం ఆగిపోయినట్లయింది. ఎందుకంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ రోజు మిక్చర్ ప్యాకెట్ ఇచ్చాను. 18 సంవత్సరాల తర్వాత ఈ బ్రష్ వాని చేతికి ఇచ్చి నాతో పాటు పెయింటింగ్ రా అని పిలవాల్సి వస్తుందని భయపడిపోయాను సార్. మీరు బయట చూడండి, పెయింటర్ కొడుకు పెయింటరే, కార్పెంటర్ కొడుకు కార్పెంటరే. ఈ మధ్యన కొంతమంది చదివిస్తున్నారు అంతే. కానీ ఎలక్ట్రీషియన్ కొడుకు ఎలక్ట్రీషియన్. ఎప్పుడు ఎప్పుడు 18 years వస్తాయా, వామ్మ నా కొడుకు పెద్దవాడు అవుతాడా, అక్కడ నుంచి ఒక 500 లేబర్ వస్తుంది అనే ఆలోచనతో ఉండేవాళ్ళం. కానీ నాకు ఆలోచన లేదండి, నేను ఆ పని చేయట్లేదు. నేను ఎప్పుడైనా సార్ నా కొడుకును ఉన్నతంగా చేసిన, తీర్చిదిద్దాలి అని చెప్పేసి నేను నా మనసుని నేనే మార్చుకున్నా. సార్, డిమోటివేట్ అయితే మీరు మిమ్మల్ని మార్చుకోవాలి కానీ అప్లైన్ మార్చలేడు, కంపెనీ మార్చలేదు, ప్రొడక్ట్ మార్చలేదు, డౌన్ లైన్ మార్చలేరు. మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. అదేదో చెప్తాను. అలా నేను రియలైజ్ అయిపోయాను. ఎందుకంటే ఈ పిక్ చూడండి, ఈ పిక్ ని మీరు చూడండి, బాగా చూడండి. చాలా చాలా మెసేజ్ ఇస్తారు ఈ పిక్.
ఏమంటే రిచ్ పీపుల్స్ ప్లాన్ ఫర్ 3 జనరేషన్స్, ప్యూర్ పీపుల్స్ ప్లాన్ ఫర్ సాటర్డే నైట్. మీరు ఒకసారి చూడండి. నేనే చెప్తాను, ఎవరి గురించి వద్దు. సాటర్డే నాకు పేమెంట్ వస్తే నేను ఏం చేసేవాడిని తెలుసా? ఆ పేమెంట్ వచ్చిన వెంటనే నా మేడం ఫోన్ చేసి, మేడం పేమెంట్ ఆగాయా, బిర్యానీ రెడీ కరో. పేమెంట్ వచ్చింది, బిర్యానీ రెడీ చేయి, నేను వస్తున్నా, బిర్యానీకి రెడీ చేయి, చికెన్ తీసుకొని వస్తాను, బిర్యానీ చేసుకుందాం. సార్ సోమవారం వచ్చేసరికి, మంగళవారం వచ్చేసరికి ఇంటి ముందర హారన్ కొడతారు. ఫైనాన్స్ వాళ్ళు వస్తే వానికి కట్టాలా. మళ్ళీ శనివారం, మళ్ళీ బుధవారం గురువారం వచ్చేసరికి మా మేడం దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఏమన్నట్టు డబ్బులు ఉంటాయి పెట్రోల్ కనుగుతాం. శనివారం వస్తే ఫ్రెండ్ దగ్గర అప్పు చేస్తాం. శనివారం సాయంత్రం పేమెంట్ వస్తే అప్పుడు మళ్ళీ కింగ్ అవుతాం. ఇదే కదా సార్ మన లైఫ్. నేనే కాదు, జీతం తీసుకొని జాబులు చేసే వాళ్ళకు కూడా చెప్తాను, 1వ తారీఖు మనం king. 2వ తారీఖు మెసేజ్లో స్వీట్ గా వస్తూ ఉంటాయి, మ్యూజిక్ టింగ్ 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 అని. ఎందుకంటే ఈఎంఐలు కట్ అవుతూ ఉంటాయి, అన్ని వెళ్ళిపోతాయి. 10వ తారీఖు 15వ తారీఖు మళ్ళీ అంతే. మీరు కూడా కిచెన్లోకి వెళ్ళి మీ మేడం దగ్గర అడుగుతారు, ఏమన్నా ఉంటాయి, పోయేసి వస్తాను, మనకేం 1వ తారీఖు వస్తాయి. ఆ తర్వాత 28 29 ఫ్రెండ్ దగ్గర తీస్తూ ఉంటారు, మళ్ళీ అప్పులు తీసుకుంటుంటారు. ఇదే జీవితం, ఇదే లైఫ్. భూమి పైన పుట్టింది దీనికోసమేనా? మనం పుట్టిన భూమి పైన ఇదేనా? అక్కడ చూడండి, 3 జనరేషన్ ప్లాన్. అది నేను చెప్తున్నా చూడండి. నాకు పని ఇచ్చిన ఆ, ఆయన కాంట్రాక్టరు, ఆయన ఏం చెప్తాడు, వల్లి నేను బిల్డింగ్ కడుతున్నాను, నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, వాళ్ళ కొడుకులు వస్తున్నారు, వాళ్ళ పెయింట్లు ఏవి కొట్టాలో చెప్తారంట, అమెరికాలో ఉండే పెయింట్లు ఇక్కడ కొట్టరా అన్నారు. అరే బాబు, నేను పని చేసి నా ఓనరు మనవనికి బిల్డింగ్ కడుతుంటే నేను ఆదివారం బిర్యానీ చేసుకొని కూర్చుంటున్నానే, నా కొడుకుల గురించి ఆలోచించలేదే. ఇక్కడ ఎవరైతే ఉన్నారో 282 మంది, మీరు కూడా ఇదే పొజిషన్ లో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే లైఫ్ అయినా, ఇదే నా లైఫ్. ఆ రోజు నేను డిసైడ్ అయినా. మీరు కూడా ఆలోచించండి. జాబ్ 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 అని విర్రవీగుతుంటారు కొంతమంది. ఆలోచించుకోండి. నేను ఒక్కసారి చెప్తున్నా వినండి. మీరు పిక్ చూసిన తర్వాత మీరు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నాకు జాయినింగ్స్ రావలేదు, ఇవి రావలేదు, అవి లేదు. సార్ లైఫ్ ఎప్పుడు కూడా మనకి ఇలాగే ఉంటుంది. సార్ జీవితంలో లైఫ్ మనకు అనుకూలంగా వచ్చిన దాఖలాలు లేవు. ఒక్క పర్సన్ చూపండి, ఇలా వెళ్ళి ఇలా సక్సెస్ అయ్యారని, ఇలా వెళ్ళి ఇలా మోటివేట్ చాలా అయ్యారని. ఒక్కరు కూడా లేదు సార్ ప్రపంచంలో. భూతద్దం తీసుకునేదే. లైఫ్ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటుంది. దాన్ని ఎదిరించి పోరాడి సాధించుకున్న వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్స్. లైఫ్ ఎప్పుడు మీరు చీర వ్యాపారం చేస్తారా లేడీస్? చూడండి, చాలా మంది బయట నుంచి వస్తారు, అన్ని చీరలు చూస్తారు, వద్దులేక మేము షోరూమ్ పోతామంటారు. ఆ చీరలు పెట్రోల్ పోసి తగలబెడతారా? నువ్వు లేకపోతే ఇంకొకరు అంటారు. మీరు ఒకరు మొబైల్ షాప్ పెట్టారు అనుకుందాం, ఒక యూత్ మొబైల్ అన్ని చూస్తాడు, లేదు నేను బిక్సీకి వెళ్తా అంటారు. ఆ మొబైల్స్ అన్ని మీరు పెట్రోల్ పోసి తగలబెట్టారా? నో. ఏంటి, ఒకటే ఒక వర్డ్, నువ్వు కాకపోతే నాకు ఇంకొకరు వస్తారు. వెస్టీజ్ కూడా అంతే, నువ్వు జాయిన్ అయ్యి రాకపోతే పోనీ, నువ్వు కాకపోతే నాకు ఇంకొకరు వస్తారు. నువ్వు కాకపోతే నాకు ఇంకొకరు వస్తారు. ఇది లైఫ్ అండి, ఈజీగా రాదు. నువ్వు ఏ ఫీల్డ్ లో కన్నా వెళ్ళు, రాదు. కానీ వెస్టీజ్ లో గ్యారంటీ ఉంది, 100% వస్తుంది. పోరాడే కెపాసిటీ మనలో ఉండాలంతే. నువ్వు పోరాడకపోతే నువ్వు బానిసగా బతకాల్సిందే. రైట్. అలా నేను ముందుకెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది, ఫ్యూచర్ ని డిసైడ్ చేయాలా సార్. ఏమైనా కానీ, ఏ ప్రాబ్లం అయినా రాని, ఏదైనా సరే నేను పోరాడడానికి రెడీ. అది ఏమన్నా కానీ ప్రాణానికి తెగించి పోరాడతారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకులకి బ్రష్ ఇవ్వను. డిసైడ్ చేసుకోండి ఈరోజు, నేను ఇవ్వను అని. ఆ రోజు నుంచి నా గురువు ఎవరో తెలుసా? మీరు అందరూ అనుకుంటారు మీ అప్లైన్ సార్ అని, మీ ట్రైనర్ సార్ అని, ఓనర్లు సార్ అని. అంటే కాదండి. నా గురువు ఎవరో తెలుసా? నా కాంట్రాక్టర్. అదేం సార్, మీకు తిట్టాడు, మీకు అవమానించారు, చాలా మంది చెప్తారు. అరే బాబు, ఆయన తిట్టాడు, నాకు బయటికి దొబ్బేశాడు కాబట్టి నేను ఈరోజు వెస్టేజ్లోకి వచ్చిన. ఆయన దగ్గరే పెట్టుకొని 2 సోపులు కొని, పేస్టులు కొని, వలి బాగున్నాయి సోపులు, సరే ఆ బిల్డింగ్ పెయింటింగ్ తీసుకురా అంటే డైరెక్టర్లో ఉండి ఆయనకి సేవలు చేసుకుంటూ అక్కడే ఉన్నది. రెచ్చ కొట్టాడు కదా.
రెచ్చగొట్టి నన్ను పంపించాడు కదా, కొడతానన్నాడు కదా, తంటానన్నాడు కదా. సరే, బయటకు వచ్చిన తర్వాత నేనేందో ప్రూఫ్ చేసుకోవడానికి ఆయన సపోర్ట్ చేసినట్లే దగ్గర తీసుకుంటే నేను అక్కడే ఉండి బానిసగా ఉండేవాడిని. కానీ బయటకు రావడం వల్ల నా టాలెంట్ ఏంటో నేను ప్రూఫ్ చేసుకోవడానికి నాలో కసిరేగింది. నేను చేశాను. నేను మీ అందరికీ అదే చెప్తున్నా, మీ అందరికి కూడా అదే చెప్తున్నా. సార్, మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్ళే మీ గురువులు. ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టి ముందుకు పంపించేది వాళ్ళే. ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నారో వాళ్ళే మీ గురువులు. ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టి ముందుకు వెళ్ళి వాళ్ళ ముందర కసి గెలవాలని చేసేది వాళ్ళే. నీ దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని కాకమ్మ కథలు చెప్తాడు, వాడిని నమ్మద్దు. నీ దగ్గరకు వచ్చి పని చేయకుండా నీ దగ్గరకు వచ్చి పని చేయకుండా నాకు ఆ పీవీ ఇయ్యి, నాకు ఆ లైన్ ఇయ్యి అనేవాడిని, అలాంటి నమ్మక ద్రోహిని నమ్మద్దు. ఎవడిస్తాడండి పీవీ? ఎవరికి ఎందుకు ఇస్తాలి పీవీ? ఎందుకు ఇవ్వాలి నీకు? చెప్పండి. నీ దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పి బయటకు వెళ్ళి హోమ్ మీటింగ్ చేయకుండా ఉంటాడో వాడిని నమ్మద్దు. నీ దగ్గర ఎవడైతే కష్టపడి పని చేస్తున్నాడో, నీకు టచ్ లో లేకుండా ఉన్నాడో వాడిని నమ్ము. ఎవరైతే నేను ఎగతాళి చేస్తున్నాడో వాడిని గుండెల్లో పెట్టుకో. ఆ మాటలు గుర్తు చేసుకొని పొద్దున్నే లేచి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేయి. ఆ మాటలు గుర్తు చేసుకో, బయటకు వెళ్ళు, పని చేయి. వాళ్ళేంటి గురువులు? ఈ రోజు మీరు రాసుకోండి, మీకు ఎంతమంది గురువులు ఉన్నారు. ఎంతమంది గురువులు పెరిగితే అంత ఇన్కమ్ పెరుగుతుంది. ఎంతమంది గురువులు మీకు గురువులు అంటే ఎవరు? నేను ఎగతాళి చేసిన వాళ్ళు. మన మెంటర్స్ వేరు, మనల్ని తీర్చిదిద్దే మెంటర్స్ వేరు. కానీ ఇక్కడ గురువులు ఎవరు? మనకి ముందుకు దొబ్బుతున్నారు, పో పో అని. వీళ్ళు వీళ్ళే సార్ మనకి చెప్పింది. వీళ్ళు ఎంతమంది పెరుగుతుంది. చాలా మంది వీళ్ళు చూసి భయపడి పారిపోతాయి. ఎంత దూరం పోతావు? ప్రపంచంలో ఎక్కడ పోయినా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏ ఫీల్డ్లో అయినా ఉంటారు. ఎంత దూరం అని పారిపోతావు? ఇక్కడే నిలబడు, స్వీకరించి వచ్చేయి. ఏం అసామాజిగా లేదు. పోరాడితే ఎంతమంది ఎన్ని ఫెయిల్యూర్ల తర్వాత సక్సెస్ వచ్చేది. ఎంత ఫెయిల్యూర్ వస్తే అంత స్ట్రాంగ్ సక్సెస్ వస్తుంది. ఈయన చూడండి ఎన్నిసార్లు పోరాడినాడు. జీవితంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకునే విధంగా వెళ్ళిపోయినాడు. ఈయనకి ఈజీగా వచ్చిందా? ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అపజయాలు వస్తే అంత వచ్చింది. నీకు మాత్రం డైరెక్ట్ గా సక్సెస్ రావాలని నువ్వెలా కోరుకుంటావు? ఫెయిల్యూర్స్ వెరీ ఇంపార్టెంట్. అంతే. చాలా హోమ్ మీటింగ్లు చేయండి. ఇక్కడ చూడిన ఈయనకు రావాల్సింది ఇది హోమ్ మీటింగ్. 1200 మందికి ఈయన హోమ్ మీటింగ్లు చేశాడు. లాస్ట్ కి ఈయనకు వచ్చింది 11 మంది మాత్రమే మిగిలారు. వాళ్ళు ప్రపంచ కుబేరుని చేశారు. మహాత్మా గాంధీ ఎంత పోరాడి. ఇది స్పీడ్ గా వెళ్తున్నా, నెక్స్ట్ టైం కావాలంటే పూర్తిగా చెప్తా. ఇవన్నీ చాలా స్టోరీస్ చూడండి. బిగినింగ్ లో ప్రతి పార్ట్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది. 10th క్లాస్ పిల్లోడు 10th క్లాస్ చదవాలంటే ఫస్ట్ ఎల్కేజీ చదవాలి. ఎల్కేజీలో ఎంత ప్రాబ్లం ఉంటుంది. చీమిడి రాసుకుంటే నేను వెళ్ళను ఊ అని ఏడుస్తూ ఉంటే పిల్లలు పట్టుకొని 2 ఏట్లు కొట్టి బయటికి దొబ్బుతారు మీరు. ఎందుకు? ఆ పిల్లోడు ఏడిసినా స్కూల్కి ఎందుకు పంపిస్తున్నా అక్కడ భవిష్యత్తు ఉంది వాంది. ఇది బిగినింగ్ లాగా ఇలాగే ఉంటుంది. సేమ్ ఇలాగే మీ డౌన్ లైన్స్ కూడా ఇలాగే ఉంటారు. మీరు వెళ్ళి మీరు పిల్లలపైన కొట్టాల్సిన పని లేదు, పోరాని మీరు ఆయన కూర్చోబెట్టుకొని సంజాయించేసి పంపించాల్సిన డ్యూటీ అప్లై నడుస్తుంది. బిగినింగ్ లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎదుర్కొని నిలబడిన వాడే సక్సెస్ లీడర్ అవుతారు. అక్కడ ఫైట్ చేయాల్సి ఉంటుంది, యుద్ధమే చేయాల్సి ఉంటుంది. 5 to 16% లో ఏం కారు ఊరికే వస్తుందా? 1 lakh ఊరికే వస్తుందా? ఫైట్ చేస్తేనే కదా వచ్చేది. బిగినింగ్ లో అలాగే ఉంటుంది. 5 to 16%. నేను ఇదాకే చెప్తున్నా, బిగినింగ్ లో ఫైట్ చేయాల్సిందే. ఫైట్ చేయనన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి. వెస్టీలో మీకు స్థానం లేదు. బాలి సార్, నేను క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు ఆ విజయవాడలో ఒక మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూర్చున్నాను. మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ క్రౌన్ డబ్బులకు వచ్చే క్యాచి ఆ టైంకి నా ఫోటోనైనా షేర్ చేశాడు. ముందు చూశారు కదా పెయింటర్ టు లీడర్ అని. ఇండియా మొత్తం పాకిపోయింది. నా దగ్గరకు వచ్చి క్యాజీ కైసే అయ్యింది. ఏమండి ఎలా ఏం సార్ ఏమయ్యా అని జోక్ వేశారు. సార్ బాగున్నాను సార్. ఎవరెవరు వచ్చారు? ఇది హిందీలో చెప్పండి, తెలుగులో చెప్పండి. సార్ నేను మా అబ్బాయి వచ్చాను. ఎక్కడ ఉన్నాడు? కింద ఉన్నాడు సార్. పిలవండి. సార్ ఇది క్రౌన్ అండ్ అబ్బో సార్. "ఆ, బులావ్ యార్, పిలిచండి అని. ఫోన్ చేశాను, పైకి రారా అని. సెక్యూరిటీ పట్టుకుంటుండే చూడో చూసుకో చూడో చూడో అని. నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు టేబుల్ దగ్గర. మేము ముగ్గురం కూర్చున్నాము. ముగ్గురు కలిసి స్నాక్స్ ఇచ్చారు, ముగ్గురు ముగ్గురు టేబుల్ కు. ఆ ఇద్దరిని లేపేశాడు ప్లీజ్ అని చెప్తే ఆ ఇద్దరు లేచిపోయి సార్ కూర్చున్నాడు. నా కొడుకుని ఒక చైర్లో కూర్చోబెట్టుకున్నాడు. ముగ్గురం కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని సార్ ఒక మాట చెప్తున్నాడు, నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. చూడు, మీ నాన్న ఫోటో నేను ఎందుకు షేర్ చేసి ప్రపంచానికి చూపించాను తెలుసా అని. వాడు భయపడిపోతున్నాడు. తెలీదు అని. ఇక్కడ ఉన్న లీడర్లు అందరినీ చూడు అని.
చూశాడు. వీళ్ళందరూ వేరే కంపెనీ నుంచి కొంతమంది టీంని లీడర్లు తీసుకొచ్చి సక్సెస్ అయ్యి వీటికొచ్చి కూర్చున్నారు. మీ నాన్న తెలుసా, జీరో నుంచి వచ్చాడు. ఏ లీడర్ ఆయనకి సపోర్ట్ చేయలేదు. పెద్ద పెద్ద లీడర్లు ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకు తెలుసు ఆయన గురించి, వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నా. సపోర్ట్ చేసి వచ్చాడు. మీ నాన్న చాలా ఎదిగి వచ్చాడు ఇక్కడ, దీన్ని మీరు కాపాడుకోవాలి. ఆ మాటలు చెప్పి నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ. ఇంకొక విషయం తెలుసా, అక్కడున్న స్నాక్స్ ని నేను, మా అబ్బాయి, బాలీ సార్ ముగ్గురం కలిసి ఒకే ప్లేట్ లో ఉన్న స్నాక్స్ అవి తిన్నాం. నమ్మండి వెస్టేజ్ ని, భగవంతుని నమ్మండి, ఆయన అన్ని మీ దగ్గరికి తీసుకొస్తాడు. నాపై నాకు నమ్మకం అండి. నేను ఏం చెప్తాను, మీరు ఎవరు ఏమనేది అనుకోండి. వెస్టీజ్ కంటే కూడా నా పైన నాకే నమ్మకం. నా అప్లైన్ కంటే కూడా నా పైన నాకే నమ్మకం. ఎన్ని దెబ్బలు తెలుసా. 4 లక్షలకు ఇన్కమ్ తీసుకునేవాడిని 10,000 ఇన్కమ్ కు పడిపోయేలా చేశారు మా అప్లైన్లు వేరే కంపెనీకి పెట్టి. టోటల్ జీరో. మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చాను. ఓకే, అది చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ చెప్తాను. అలా ఆ, మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని మార్చే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటా మర్చిపోయినా. ఈ ఒక్కసారి టార్గెట్ పెట్టండి. ఆ వ్యక్తి దగ్గరికి పోతే గన మీరు మారిపోతారు. ఓకే సార్, ఎస్ సార్ నేను వెళ్తాను అని చెప్పండి. ఎస్ అని టైప్ చేయండి. ఈజీగా వెళ్ళిపోతారు, మీరు బాగా సక్సెస్ అయిపోతారు. తొందరగా చెప్పండి, టైం లేదు. ఎస్ సార్, ఆ మనిషిని మీకు చూపిస్తాను. ఆ మనిషి ఎవరో మీకు చెప్తాను ఖచ్చితంగా. 100%, 100 కాదు, 1,00,000%, 1 crore% పర్సెంటేజ్ ఆయన మీకు సక్సెస్ చేస్తాడు. ఆయన తప్ప మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని సక్సెస్ చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆయన తప్ప మిమ్మల్ని ఎవరు సక్సెస్ చేయలేరు. ఓకేనా? రైట్, నేను చెప్తున్నా, వినండి, చూడండి బాగా. ఏం లేదు, మీరు ఇంటికెళ్ళి మీ ఇంట్లో ఉన్న మిర్రర్ దగ్గర నిలబడండి, ఆయన కనపడతాడు. మిర్రర్ దగ్గర అంటే మీ 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 ఇంట్లో అద్దంలో కనపడతారు. అద్దం ముందర నిలబడండి, ఆయన కనపడతాడు. మీరు వెళ్ళి నిలబడండి మేడం, ఆ మేడం కనపడుతుంది. ఆయన తప్ప మిమ్మల్ని మార్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో మిమ్మల్ని మార్చేవాళ్ళు లేరు. ఆ రోజు బాలి సారు నేను కూర్చున్నప్పుడు నా బ్రెయిన్ ని నేను మార్చుకున్నా. సార్, ఎవరు మార్చడం ఎందుకు సార్, మనల్ని మనం మారితే సరిపోతుంది కదా. ఎవరు మనల్ని ఎందుకు మారుస్తారు? సిచ్యువేషన్ బట్టి మనం మారలేమా? ఆ రోజు అనుకున్న పెయింటర్ అనే మైండ్ సెట్ తీసి వెస్ట్ లీడర్ అనే మైండ్ సెట్ పెట్టుకున్నాను. మెసేజ్ లీడర్ అండ్ మైండ్ సెట్ పెట్టుకుని ఆ రోజు నుంచి ముందుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఫారెన్ ట్రిప్ అంటే చాలా ఇష్టం నాకు. ఫ్లైట్ ఎక్కడానికి కూడా అర్హత లేదు, అలాంటిది నేను కొన్ని ఫారెన్ ట్రిప్పులు తీసుకున్నా. ఆ, ఫస్ట్ ఫారెన్ ట్రిప్ డబ్బులతో మక్కా వెళ్ళొచ్చాను, ఆ కంపెనీ నాకు ఇచ్చింది. తర్వాత థాయిలాండ్ వెళ్ళాను. తర్వాత ఆ, దుబాయ్కి నేను నా భార్య 2 lakhs పెట్టి, 2 lakhs 3 lakhs పెట్టి దుబాయ్కి కూడా వెళ్ళాం, ఒక పెయింటర్గా ఉన్నాం. ఓకే. ఆ తర్వాత ఇలా ఉండి, ఆ తర్వాత ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు కదా, పెయింటింగ్ చేసేటప్పుడు మీకు తెలుసు, ఇదే ఇలాంటి కారు టచ్ చేయనిచ్చే వాళ్ళు కాదు, ఎవరు కూర్చోవద్దు అని చెప్పేవాళ్ళు. ఇలాంటి కారు ముందరే నేను నా కొడుకుని 10 lakhs కార్లో స్కూల్కి తీసుకెళ్తున్నా. ఆ ముసలోడు ఇప్పుడు కూడా, నేను ఆయన దగ్గర నుంచి వచ్చేసాను కదా, ముసలోడు ఇప్పుడు కూడా కార్ తుడుస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, కార్ ఆపి, సార్ బాగున్నారా, ఒక రోజు నా స్కూల్ ఫీజు కట్టాడు సార్. నన్ను తిట్టినా పర్లేదు, మా పిల్లల స్కూల్ ఫీజులు నేను కట్టలేకపోతే కట్టినాడు. సార్, జీవితంలో శత్రువు అయినా సరే, మనకు సహకరించకపోయినా సరే, ఒక్కసారి మంచి చేస్తే జీవితంలో మరవద్దు. ఒకసారి మనల్ని ఆదుకున్న వాళ్ళని, వాళ్ళ దుర్మార్గులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకసారి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు మరవద్దు. అది పైన ఉన్నవాడు చూస్తూ ఉంటాడు. ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ గెలుస్తారు. ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది చాలా చెడ్డది. ఎవరిపైన శత్రుత్వం పెట్టుకోవద్దు. అందరిని మంచిగా తీసుకోండి. ఓకే. ఆ ఆ ఆ తుడిసేటప్పుడు వచ్చి, బాగున్నా వలి అంటే, బాగున్నాను సార్, అదే బాగున్నారన్న. ఒక మాట అన్నాడు సార్, వలి నువ్వు చాలా వెదిగినావు, ఎంత వెదిగినావు అంటే నీ కార్ల టైర్ల వాల్యూ లేదు నా కార్ అన్నాడు. ఏం గ్రేట్ సార్.
అనంతపూర్లో 10 lakhs కార్ తీసుకొని నేను తిరుగుతుంటే పైన ఉన్నవాడు భగవంతుడు నన్ను ఇలా తిప్పుతున్నాడు ఎందుకు? బ్రష్ పట్టుకొని డొక్కు సైకిల్లో తిరిగేవాడిని ఈరోజు అనంతపూర్ వీధిలో నేను నా పిల్లలు కారులో తిరుగుతున్నామంటే దేవుడు నన్ను వెస్టీలోకి తీసుకురావట్టే కదా. చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి, నేను పట్టించుకోవట్లేదు. స్ట్రగుల్స్ ని లెక్క చెయ్యొద్దు, ముందుకెళ్ళిపో, నీకు వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు నా పిల్లలండి. ఇక్కడ నా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు కూడా నాకు రెండు కోరికలు తీర్చారు. ఒకటి, మా పెద్ద అబ్బాయి ఈరోజు గుడ్ డైరెక్టర్ ఎల్ఓ వస్తుంది, చిన్న అబ్బాయి సిల్వర్ డైరెక్టర్ ఎల్ఓ వస్తుంది, వాళ్ళకి వస్తుంది. కానీ మా వంశంలో ఒక్కరు కూడా జాబ్ చేయలేదు, చదివి అంత కెపాసిటీ లేదు మాకు చదివించడానికి. ప్రెస్టీజ్ చేస్తూనే మా పెద్ద అబ్బాయి సోలార్ కంపెనీలో మేనేజర్ గా సెలెక్ట్ అయ్యి ప్రెస్టీజ్ కూడా చేస్తున్నాడు. నెలకి ఎల్ఓ వస్తుంది, 30-40 వేలు వస్తుంది. ఆడిచ్చేది 10,000. ఎందుకంటే డాడీ మీ వంశంలో జాబ్ చేయలేదు కదా, నేను చేస్తున్నా చూడు, నీ కోరిక నెరవేరిందా, వెరీ హ్యాపీ బాబు. మా చిన్నోడు టెక్నీషియన్, డెంటిస్ట్, ల్యాబ్ లో జాబ్ కొట్టాడు. డాడీ నేను సిల్వర్ అయ్యి కూడా నీకు జాబ్ చేస్తున్నాం, ఇంకేం కావాలి నీకు? నా కొడుకులు కూడా నాలాంటి వాళ్ళే లైఫ్ లో సాధించాలనేది. ఈరోజు డిఎల్సిపి పెట్టుకున్నాడు మా పెద్ద అబ్బాయి, నడుపుతున్నాడు, సిల్వర్ డైరెక్టర్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా చూస్తున్నాడు. చూడండి, ఫ్యామిలీనా వెస్టీజ్ ఫ్యామిలీనా. ఇంకోటి తెలుసా, మీకు ఒక విషయం చెప్తాను. నేను ఆ రోజు మీకు ఒక మాట చెప్పాను. సరే, ఫస్ట్ లో నేను బ్రష్ ఇవ్వకూడదు అనుకున్నాను, కానీ నా డ్రీమ్ నా కొడుకు బ్రష్ ఇవ్వలేదండి. 10 lakhs కి స్టీల్ ఇచ్చాను. చూడండి, కార్లో తిరుగుతున్నారు, హ్యాపీగా తిరుగుతుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకు పిల్లలు లేరా? సార్ మీరు జాబ్ ఏదైనా చేయండి, కానీ మీ పిల్లల కోసం వెస్ట్ చేయండి. మీ పిల్లల కోసం వెస్టీజ్ చేయండి. సార్ మీకు డబ్బు రాలేదు ఇప్పుడు, నో ప్రాబ్లం సార్. ఎవరికి కావాలా డబ్బు? లైఫ్ కావాలా? నీ పిల్లలకైనా లైఫ్ లైఫ్ వస్తుంది కదా ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే. ఎలాంటి లైఫ్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే, అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, వాటికి పెయింట్ కొట్టడానికి కూడా నేను వెళ్ళాను సార్. కానీ ఎక్కడైతే పెయింట్ కొట్టడానికి వెళ్తున్నా అదే ప్లాట్లు నేను పర్చేజ్ చేశాను అనంతపూర్లో. తర్వాత ఆ అనంతపూర్ పక్కన ప్లస్ హైదరాబాద్ లో చేశాను. ఆ ప్లాట్ల వాల్యూనే 1 crore ఉంది సార్. నా ఇన్కమ్, నా డబ్బులు చెప్పలేదు, నేను కొన్న ప్లాట్లే 1 crore ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు 2 crores దాటేస్తాయి అవి. అక్కడ పెయింట్ కొట్టేవాడు ఫ్లాట్ కొనిచ్చేలా చేసింది వెస్టీజ్ సార్. కానీ ఈజీగా రాదు. ఆ ఇంకొక మాట చెప్తాను, నా పైన నాకు నమ్మకం అన్నాను కదా, చాలా వరకు నేను ఇది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఒక్క స్టోరీ ఉంది, అమేజింగ్ స్టోరీ నాది. ఏమంటే ఒకసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు బాలి సార్తో అందరూ మాట్లాడేటప్పుడు ఆయన ఆ నువ్వేదైనా ఉంటే చెప్పు అన్నాడు. సార్ క్యాజీ అని చెప్పు అంటే, నన్ను పిలిస్తే ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువ మీటింగ్లో ఉంటే పట్టించుకోడు, ఆయన నేను పట్టించుకోను కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్తే మాత్రం చాలాసేపు మాట్లాడతాడు. ఆ నీ దగ్గర ఏముంది, ఏదైనా అడగాలనుకున్నావు అడుగును, నా దగ్గర కంప్లైంట్లు ఏం లేవా? లేవా? వీళ్ళందరూ అది కావాలి ఇది కావాలి, నువ్వేం అడగలేవు. లేదు సార్, ఒక పని చేద్దాం సార్ అని. ఏం చెప్పు? మా ఇంటికి వచ్చి బిర్యానీ తినండి సార్. నవ్వుకున్నారు అందరూ, అంటున్నారు, రే ఏదైనా అడగరా బాబు అని చెప్పేసి మాకు తెలిసిన వాడు ఉన్నారు. వచ్చి వేరే వాళ్ళు, సార్ అడగండి. లేదు సార్, నాకు అదే కాదు. నవ్వుకున్న, పాసిబుల్ ఎట్లా అవుతుంది ఇంటికి వచ్చి బిర్యానీ తినడం అనేది. తర్వాత వచ్చేసాం. ఆ వచ్చేసి అవి ఇవి చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత ఇల్లు కడుతూ ఉన్నాం. ఆ, అయింది, పెయింటింగ్ స్టార్ట్ చేసాము. అనుకోకుండా నా అప్లైన్, గ్రేట్ అప్లైన్ చెప్పారు సార్, ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే గుడ్ మార్నింగ్ మామా అన్నాడు. అంటే మామ అని పిలుస్తాడు. గుడ్ న్యూస్ యార్ అన్నాడు. ఏమేమి సార్, ఎండి గారు ఫోన్ చేశారు, బాలీ సార్ నీ ఇంటికి వస్తానంటున్నాడు. ఆ ఏం సార్ ఇదని? మీరు ఒకప్పుడు సభ్యులు సార్ వీళ్ళందరూ ఏమన్నారు తెలిసిన, జీవితంలో ఇంటికి రాడు, నువ్వు వదిలిపోను. నేనన్నా, నా పైన నమ్మకం ఉంది సార్, నన్ను నేను నమ్మకపోతే ఎట్లా? నేను ఖచ్చితంగా నమ్ముతాను ఆయన వస్తాడు నా ఇంటికి. రే తిక్కోడా పోరా అని చెప్పేవాళ్ళు కొంతమంది. మామ, ఏంది నీకు పిచ్చి పట్టిందా? ఏ పెద్ద పెద్ద విఎంసీఎం లీడర్ల దగ్గరికి వస్తాడు చూడు అండి. అయ్యో, కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఇది ఏంది ఇట్లా ఉంటుంది చూడండి. సరే చూడండి. అప్పుడు 3,000 కోట్లకు అధిపతి నా ఇంటికి వచ్చాడు. ఫోన్ చేశాడంట. సబ్బీర్ సార్, బోలో సార్, ఓ పెయింటర్ హతా నా,
उसको फोन करो, मैं आ रहा हूँ उसके घर को बिरयानी खाने के लिए, उसके घर को ओपनिंग करने के लिए। సార్ एक काम करो సార్, అలాగే షబ్బీర్ సార్ అలాగే నేను కూడా వర్క్ షాప్ పెట్టుకున్నా. రగ్లే యార్, నువ్వు వర్క్ షాప్ పెట్టుకో కానీ నాకు పెయింటర్ ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్తాను సార్. సరే పెట్టేసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చాడు సార్. మిమ్మల్ని మీరు నమ్మండి సార్ ఫస్ట్. వెస్టీజ్ని కాదు, మీరు మిమ్మల్ని నమ్మండి. మీ నమ్మకమే మిమ్మల్ని వెస్టీలో ఒక రేంజ్ తీసుకెళ్తాను. నేను చెప్తున్నా చూడండి, ఇది మా మా ఇంటికి వస్తున్నప్పుడు ఆయన పులాహారులతో చేసిన ఫస్ట్ టైం పూరి గుడిసెలు ఇవన్నీ ఉన్న ఇంటికి నేను ఎందుకు పూరి గుడిసెల్లోనే పెద్ద ఇల్లు కట్టానంటే, ఇక్కడే పుట్టాను, ఇక్కడే బతికాను, ఇక్కడే నేను ఇల్లు కట్టాలి. చాలా మంది నువ్వు సిటీలో కట్టచ్చు కదా, సిటీలో కడితే ఎవరికి ఇన్స్పిరేషన్ అవుతాను? నేను ఇక్కడ కడితే నన్ను చూసిన కూలి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ఎదగడానికి వస్తారు. అందుకే ఇక్కడే కడతాను చెప్పు కట్టాను. చూడండి నా నమ్మకం 3,000 కోట్ల అధిపతిని పూరి గుడిసెల దగ్గరికి ఒక ఇంటికి పిలిపించింది. 3,000 కోట్లకు అధిపతి చూడండి నా ఇంటికి వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. 3,000 కోట్లకు అధిపతి నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు. 3,000 కోట్లకు నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు. వచ్చాడు బిర్యానీ ఏం చూడండి, ఆయన సంతోషం చూడండి ఒకసారి, ఎలా నవ్వుతున్నాడు చూడండి. ఏం చేసావు, ఈ పెయింటింగ్ నువ్వే చేసావా, ఎవరు చేశారు, ఎంత ఆనందంగా చాలా మంది చెప్తున్నారు. ఆయన ఏంది బిజినెస్ సార్, చాలా మంది వచ్చి సార్ టైం అయిపోయింది ప్లేట్ అంటే, పోనీ యార్ ఇంకో ప్లేట్లో వెళ్దాము కొంచెం బాగు. ప్రెస్టీజ్ ఎండి మనసు చూడండి, ఎండి గారి మనసును చూడండి. కానీ ఇప్పుడు రాలేని పరిస్థితి అయినా నాకు చాలా మంది చెప్తుంటారు. కానీ వచ్చాడు ఫస్ట్ టైం ఇంట్లో ఓపెనింగ్ చేసింది జీవితంలో నాది అది. ఆ, ఇది నేను చేసింది. నా ఫ్యామిలీతో ఫోటో దిగినాం. ఆ, ఇది అది లాస్ట్ టైం చెప్పింది. ఇది లేదు. తర్వాత మీకు ఒక్క స్టోరీ చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే రైట్. మేడర్ లీడర్స్ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, బాగా వినండి. ఒకే ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను సార్. జీవితంలో ఏం సాధించాలన్నా ఒకటే ఒకటి ఉండాలి. అది ఏంటని నేను చెప్తాను. 10 మంది కోటీశ్వర్లు ఒకే చోట కలిసేటప్పుడు, సక్సెస్ పీపుల్స్ కలిసేటప్పుడు సపరేట్ సపరేట్ రూమ్ లో ఉంటారు. అందరూ ఒక రూమ్ లో పోరు మనలాగా. వాళ్ళందరికీ ఒక పేపర్ పెన్ను పెట్టేసి సార్ మీ సక్సెస్ కు ఒకే మాటలో రాసి పెట్టండి అని చెప్పి చెప్పిపోయినారు. అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి బాక్స్లోకి వేసి అన్ని ఓపెన్ చేస్తే వాళ్ళు ఒకే మాట రాశారు అందరూ, ఫోకస్ యువర్ గోల్. ఇది చరిత్ర చెప్తుంది. చరిత్ర చెప్తుంది, సృష్టి కూడా చెప్తుంది. ఈ సృష్టి భగవంతుడి సృష్టిలో ప్రతి ఒక్కటి మెసేజ్ ఇస్తున్నాడు. ఫోకస్ పెట్టు, ఫోకస్ పెట్టు. ఏంటి చూపిస్తా చూడండి. ద్రోణాచార్యుడు వాళ్ళ శిష్యులకి పరీక్ష పెట్టాలని చెప్పేసి అందరినీ తీసుకొచ్చాడు. కౌరవులు పాండవుల్ని చూడండి, అక్కడ మీకు అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు పైన పిట్ట ఉంది, పిట్టను మీరు కొట్టాలని చెప్పారు. ఒకరిని పిలిచారు, వచ్చాడు, బాణం ఎక్కువ పెట్టాడు, చూస్తున్నాడు. గురువు దగ్గరికి వచ్చి ఏం కనపడుతుంది? గురుజీ చెట్టు కనపడుతుంది, కొమ్మ కొమ్మ పైన పిట్ట కనపడుతుంది, కొట్టమంటారా? నువ్వు పక్కకి వెళ్ళిపోను. రెండో గురువు వచ్చాడు. వచ్చిన తర్వాత నీకేం కనపడుతుంది? గురుజీ కొమ్మ పైన పిట్ట కనపడుతుంది, కొట్టమంటారా? వెళ్ళిపోను. లాస్ట్ అర్జున్ని పిలిచి ఎగ్గుపెట్టి, అర్జున ఏం కనపడుతుంది? పక్షి కన్ను మాత్రమే కనబడుతుంది. పిట్ట కనపడుతుందా? కనపడట్లేదు. కొమ్మ కనపడట్లేదు. చెట్టు కనపడట్లేదు. కన్ను మాత్రమే చూస్తున్నా గురూజీ చెప్పు అన్నాడు. వద్దు, అది మూగజీవి, వదిలేసి పక్కకి వెళ్ళిపోను. ఏమి, ఎందుకు గురూజీ అని. అప్పుడు చెప్పాడు ఒక మాట, ఫోకస్ ఎక్కడైతే పెడతారో గోల్ పైన పెట్టాల, గోల్ పైన పెట్టాల. అప్పుడు ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ పైన ఆయన కన్ను పైన పెట్టాడో అది ఒక లీడర్ యొక్క లక్షణం. నేను ఒకటే ఒకటి చెప్తున్నా, ప్రకృతి కూడా చెప్తాది మనకి. ఒక గోల్ పైన పెట్టాలి. నీ ఫోకస్ మొత్తం నీ టార్గెట్ నీ లైఫ్ పైనే, నీ పిల్లల పైనే, నీ పిల్లల్ని ఎలా చేయాలని. ఏంది మీరు అంటున్నారు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గోల్ మొత్తం ఫోకస్ పైన, గోల్ పైన అంటే లేదు, నా అప్లైన్ పైన పెడతారు అలగడానికి. నా డౌన్ లైన్స్ రాలేదని ఫోకస్ ఇక్కడ పెడతారు. అరే ఏం మైండ్ అండి మంది, ఏం తిక్కాలండి. పిచ్చి వాళ్ళకంటే అధ్వానం అయిపోతున్నాం. ఎవడో కొట్లాడినాడని వాని దగ్గర ఫోకస్ పెడతారు. ఎవడో బాగా ఎదుగుతున్నాడు వాని క్రాస్ లైన్ చేయడానికి ఎదుగుతాడు. ఏమండి, మన తిండి మనం తిట్టుకొని వేరే వాని తట్లో నుంచి మనం తీసుకొని తినాలా? అంత గతి లేని వాళ్ళమా చెప్పండి? వేరే వాని తట్లో ఉండి అన్నం తీసుకొని తింటే ఎంత పాపమో. వేరే టీంలో ఉన్న మాయమాటలు పెట్టి తీసుకొచ్చుకుంటే ఇక్కడెందుకు? దీనిపైన ఎందుకు ఫోకస్ పెడతారు? నీ చెక్కు పైన పెట్టండి, నీ లైఫ్ పైన పెట్టండి. అది నేను కాదు, సృష్టి చెప్తుంది, వినండి.
మీరు అటు చూడండి, గద్ద కాల్లో చేప కనబడుతుంది. కిలోమీటర్ పైన ఉంటుందండి గద్ద. స్పీడ్ వాటర్ పోతున్నాయి. చేప కూడా పోతూనే ఉంటుంది, ఒకే చేప ఉండదు. అప్పుడు ఫోకస్ పెడుతుంది అది. నేను కిలోమీటర్ పోయేసరికి, అక్కడ పోయేసరికి చేప ఎంత దూరం వెళ్తుంది, అది ఎంత స్పీడ్లో వెళ్తుంది, నేను ఎంత స్పీడ్లో వెళ్ళాలా, ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకోండి. పక్కన ఏం జరుగుతుందో తెలియదు, ఓన్లీ చేపను చూసుకుంటూనే వెళ్తుంది. వెళ్ళి వెళ్ళి క్యాచ్ చేస్తుంది. ఒక్కసారి గద్ద చేపను కాదని పక్కకు చూస్తే చేప వెళ్ళిపోతుంది, కడుపు మండిపోతుంది, ఆకలి తీరదు. మీరు కూడా అంతే. పక్క చూపులు చూస్తే మీ కార్ వెళ్ళిపోతుంది, పక్క చూపులు చూస్తే మీ 1 lakh వెళ్ళిపోతుంది. మీరు ఫోకస్ మీ గోల్. ఇది సృష్టి చెప్తాంది. సృష్టిలో ధర్మం, సృష్టి ధర్మం ఇది చాలా వరకు మీరు చూస్తుంటారు. చూడండి, ఫోకస్ 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 ఫోకస్. ది పవర్ ఆఫ్ ఫోకస్. అక్కడ చూడండి, స్టేజ్ కనపడలేదు ఆయనకి, జనాలు ముందర ఎవరు ఉన్నారో కనపడలేదు, ఆయన గోల్ ఒకటే. అందరూ చూస్తున్నారు, ఈయన చూడి బ్లాక్ గా ఉన్న అతను ముందర చూస్తున్నాడు, ఈయన ఏదేదో చూస్తున్నాడు. వెనక ఉన్నవాడు చూడు, ముందర ఉన్నారా లేదా లేదా, ఆయన తొక్కేసి కూడా ఆయన కంటే పైకి ఎక్కి బాల్ని కొట్టేశాడు. ఫోకస్ కొట్టడానికి కింద ఉన్నవాడు అతను పక్కకి వెళ్ళిపోయాడు. అందుకే ఫోకస్. వాళ్ళని వీళ్ళని పట్టించుకోదు. వాళ్ళకి వెళ్ళిపోబోస్తుంది, వాళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు పట్టనే పట్టదు. నీకు రావాలి, నువ్వు చేయాలి అని చెప్పేసి నువ్వు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మళ్ళీ మనం ఇంకో రోజు మనం ఫోకస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఓవర్ టు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ ఒక 3 members ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. జస్ట్ ఒక 3 members సార్కి వేరే మీటింగ్ ఉంది. జస్ట్ ఒక 3 members హ్యాండ్ రైజ్ చేయండి, ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయొద్దు. నో ప్రాబ్లం సార్, 3 to 10 members, నో ఓకే వెంకీ సార్, మళ్ళీ మళ్ళీ మనం కలవం కదా సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. వలే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, టెస్ట్ మనీ ఎట్టుందండి సార్? మైండ్ బ్లోయింగ్ సార్, సూపర్ గా చెప్పారు సార్ ఈరోజు. సార్. కూలి పని చేస్తున్న వాళ్ళు కూడా అది వెస్టేజ్ లో డెవలప్ అవడం అంటే చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మైండ్ లో పెట్టుకుని వర్క్ చేస్తాం సార్ మేము. ఎస్ సార్, సరే సార్. థ్యాంక్ యూ సార్. అలాగే సార్, అలాగే సార్. మీ పిల్లల్ని కూడా మనసులో పెట్టుకోండి. ఓకే సార్. ఇన్స్పిరేషన్ గా థ్యాంక్ యూ తీసుకోండి, లీడర్ని మళ్ళీ లీడర్ని తీసుకోండి, కానీ ఫోకస్ టు యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివకుమారి మేడం అన్మ్యూట్ చేసుకో మాట్లాడమ్మా. శివకుమారి మేడం స్పీడ్ గా. ఉమా మేడం అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి మేడం. వలి సార్, లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. వలి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్. మీ మాటలు అయితే అసలుకి మామూలుగా లేదు సార్. అసలుకి వజ్రాలు రత్నాలు. మీరు పెయింటర్ అయ్యుండి కూడా మనల్ని మనం అద్దంలో చూసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు మీరు వెళ్ళి అద్దం దగ్గర చూసుకోమని అవే కాదు సార్, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వరడు మాకు చాలా 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 ఇంప్రెషన్ గా ఉన్నాయి సార్. ఈ రోజు నుంచి చాలా చేస్తాం సార్ మేము కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్ అసలు మీ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఉమా మేడం అన్మ్యూట్ చేసుకో మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. చాలా గ్రేట్ గా ఉంది సార్ మీ జర్నీ, కానీ మీ వర్డ్స్ కానీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి సార్. చిన్న స్థాయి నుంచి కూడా ఇంత స్థాయికి వచ్చి ఇన్స్పైరింగ్ గా నిలిచి మీరు ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మందికి ఇన్స్పైరింగ్ గా తీసుకొని అందరూ కష్టపడి చేయాలి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అప్లైనర్ తో సంబంధం లేకపోయినా, అంటే మాటలు లేకపోయినా, ప్లాన్ లేకపోయినా ఒక్కరే నిలబడి కూడా చేయాలి అని మోటివేషన్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లావణ్య మేడం గారు అన్మ్యూట్ చేసుకో మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్ మేడం. ఈరోజు మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో సార్ మచ్. మీరు మీరు గౌతమ్ బాలి సార్ వచ్చినప్పుడు ఆ, మా విలేజెస్ వస్తే మేము కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రెప్కా మేడం గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడమ్మా. రెప్కా ప్రసాద్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చాలా చాలా వండర్ఫుల్ సార్. ఈరోజు పోయినసారి కూడా ఒకసారి వచ్చింది ఇలా పెయింటర్ ఒక వెస్టేజ్ అని పోస్టర్ మాత్రం చూశాను, కానీ నేను జూమ్లోకి నేను రాలేకపోయాను సార్. కానీ మిమ్మల్ని ఒకసారి నేను షబీరు సార్ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో సార్. నెక్స్ట్ సార్ మునిచంద్ర గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి స్పీడ్గా. మునిచంద్ర గారు షార్ట్ అండ్ స్వీట్ గా 1 minute లో చెప్పాలి, ఎక్కువ సేపు చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోకస్ సార్, చాలా వండర్ఫుల్ గా బాగా చెప్పారు సార్ మీరు. సార్ ప్రతి వెస్టేజ్ లో ప్రతి జూమ్ లో ప్రతి లీడర్ మీ మాటలో ఇంప్రూవ్, మీ మాటలు మైండ్ లో అట్టా నిలిచిపోతారు సార్ కలకాలం. సార్ ఫోకస్ గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఫోకస్ ఒకసారిగా ఫోకస్ చేస్తే వెస్టేజ్ లో సాధించడానికి ఏమీ లేదు సార్. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అవ్వాలి సార్ వెస్టేజ్ లో. ఎస్ చాలా సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ 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 మునిచంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్. మొదటి సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓన్లీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ సెక్షన్ చాలా బాగుంది సార్. మీరు ఇంకా ఎంతసేపు చెప్పినా కూడా వినాలని అనేంతగా బాగా ఉంది సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ మా ఆర్మీ టీంకి ఉపయోగపడుతుంది. మీలాంటి వాళ్ళు వచ్చి మా ఆర్మీ టీంలో ఎప్పుడు చెప్పడం వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ రీచ్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాణి మేడం గారు అడ్మిట్ చేసుకోండి స్పీడ్గా. వల్లి సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీరు అసలు చెప్పిన ప్రతిదీ కూడా అసలు ఏది మేము అన్నిటికీ కనెక్ట్ అయ్యాము, ఏది చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కానీ పిల్లలు కూడా దీనిలో ఉంటూ అసలు ఇచ్చేసారు. పెయిన్ కిల్లర్స్ కాదు, నొప్పిని తగ్గించడం లేదు అనేది. పెయింటింగ్ వేసేటప్పుడు దెబ్బ తగిలి ఆ గాయం అవుతుంది కదా, ఆ గాయం వెస్టేజ్ లో ఉన్న టాబ్లెట్ ఆ నొప్పికి కారణం కాదు. ఆ అయినా కూడా మానుతుంది అని చెప్పారంటే సప్లిమెంట్ ఫుడ్ ద్వారా అని చెప్పారు. చాలా బాగుంది. మళ్ళీ అదే గౌతమ్ సార్ మీ ఇంటికి రావడం అనేది అసలు చాలా గొప్ప విషయం. ప్లస్ మళ్ళీ కాంట్రాక్ట్ సారు బీపీ ఉంది అనగానే మీరు ఎగిరి గంతేసి ఫ్లాక్స్ ఆయిల్ ఆ డబ్బా తీసుకెళ్తే ఇసిరేసినా కూడా మీకు కోపం రాకుండా, మరి 1 కోటి రూపాయలు పెట్టి ఆయన అట్లా చేసేటప్పుడు ఇసిరేసాడని మీరు కోపం తెచ్చుకోకుండా ఎలా పైకి అది ఇదిగా తీసుకొని మీరు ఎట్లా నాలాగా పెయింటర్ అవ్వకూడదు, నా పిల్లలని ఉన్నతంగా తీర్చిదిద్దారు. మేము కూడా మమ్మల్ని మేము ప్రూఫ్ చేసుకోవడానికి, ఫోకస్ చేసుకోవడానికి మీరిచ్చిన ఈ మెసేజ్ చాలా 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 హ్యాపీ సార్. నువ్వు పోతే ఇంకొకరు వస్తారు, వెస్టేజ్ కూడా అంతేను, పోరాడి మనం గెలవాలి అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు బిడ్డలు కూడా అసలు అలాగా చేశారు. స్కూల్ కి తీసుకెళ్లి చూయించాడంటే అసలు వెరీ గ్రేట్ యువర్ వాయిస్ అసలు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ సార్ ఇంకొక 2 members గురు గారు, జస్ట్ 2 members. శంకర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురు గారు. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ సూపర్ గా ఉంది సార్. కానీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు ఏ జాబ్ అయినా చేయండి కానీ మీ పిల్లల కోసం వెస్టేజ్ చేయండి అని అన్న మాట చాలా కనెక్ట్ అయింది సార్ నాకు. మేము మా టీం కూడా అలాగే పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ 1 lakh ఎర్నర్ గా ఉన్న శేషు సార్ మాట్లాడండి స్పీడ్గా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ యొక్క టెస్ట్ స్కోర్ ఏంటంటే చాలా రేర్ గా వింటున్నాం సార్. ఇంత వర్డ్స్ బాగున్నాయి సార్. టైము, టార్గెట్, అచీవ్మెంట్ అనేది ఎలా చేయాలనేది చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ మరొక గవర్నమెంట్ ఎంప్లాయీ రవీంద్ర ప్రసాద్ సార్ మాట్లాడండి. లాస్ట్ వన్
సార్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు. గుడ్ మార్నింగ్ ఆ, సార్. వలి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అన్నీ చాలా అసలు ఎక్సలెంట్, అసలు ఏది కూడా వదిలిపెట్టుకోవడానికి లేదు. కానీ నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే పిల్లలు, ఫ్యామిలీ సార్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఇంటి యజమాని లేకపోతే పిల్లల భవిష్యత్తు ఉండదు, ఫ్యామిలీ ఎస్ సార్. భార్య భవిష్యత్తు. కానీ ఎక్సలెంట్ సార్, ఎందుకంటే మీరు పెయింటింగ్ వర్క్ చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక స్టేజ్కి వచ్చారు సార్. ఆ స్టేజ్ వెస్టేజ్ తీసుకొచ్చింది. ఎందుకంటే వెస్టేజ్ మనకి లీడర్షిప్ ఇస్తుంది సార్. మీరే ఓనర్స్, ఎస్ మీరే సార్. లీడర్స్ అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రతి దాంట్లో ప్రతి ఓనర్స్ ఉంటారు, ఓనర్స్ కింద మనం వర్క్ చేస్తుంటాం. కానీ ఈ వెస్టేజ్ అనేది మాత్రం మనమే లీడర్స్ అన్నట్టుగా చూపిస్తుంది సార్. ఇందులో ఏంటంటే మన సీనియర్స్ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వింటూ వాళ్ళనే ఫాలో అవుతూ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే ఎంతో సక్సెస్ వస్తుందని చాలా బాగా చెప్పారు సార్. నాకు బాగా నచ్చింది సార్ ఇది. సీనియర్స్ అప్లైనర్స్ మాట వినాలి, ఖచ్చితంగా వింటే మనం ఫాలో అవుతాం సార్. వాళ్ళు ముందుకు వస్తున్నారు, వీళ్ళు వెనక్కి వస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటే మనం లైఫ్లో ముందుకు రాలేము. కానీ మెయిన్ పిల్లల భవిష్యత్తు అది చూసుకోవాలి సార్. నా పిల్లలు నాలా కాకూడదు అనేది మాత్రం చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఎస్ సార్. ఈరోజు చూస్తున్నాం సార్ సమాజంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటున్నారో అదే విధంగా అవుతున్నారు. కానీ మీ మాటలు ప్రతి ఒక్కరికి ఆ, స్ఫూర్తినిస్తున్నాయని నేను నమ్ముతూ మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవీంద్ర సార్. ప్రసాద్ సార్. లాస్ట్ థ్యాంక్ యూ సార్. శివరామ్ సార్ మీరు మాట్లాడి క్లోజ్ చేద్దాం సార్. శివరామ్ సార్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అడగగానే మాకు ఎంట్రీస్ మాకు ఈ సెక్షన్ ఇచ్చారు. సో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్ ఫోకస్. యా, సో ఆ ఫోకస్ అనేది మన పేరెంట్స్ మీద, మన ఫ్యామిలీ మీద, పిల్లల మీద పెట్టాలి, వెస్టీజ్ మీద పెట్టాలన్నారు. యా సార్, వండర్ఫుల్ వర్డ్ సార్. బయట పనికి రాని దాని మీద, డౌన్ లైన్స్ మీద, అప్లై మీద ఫోకస్ కాదు, మన వెస్టీజ్ మీద మనం చేసేటువంటి ఫోకస్, మనం చేసే వర్క్ మీద ఫోకస్ పెడితే, అదే వెస్టీలో ఫోకస్ పెడితే ముందుకు వెళ్తామని మీరు ప్రూవ్ చేశారు సార్. అలాగే మీ ఎస్ సార్. కష్టం, మీరు 10,000కి పడిపోయి మళ్ళీ 4 lakhsకి వచ్చారు. మామూలు కష్టం చేయలేదు. మేము లాస్ట్ ఇయర్ ఈ అవార్డ్స్ ఫంక్షన్లో చూసాను సార్. అప్పుడే నేను మీతో కలిసి మాట్లాడడం, మీ ఇన్స్పిరేషన్, మీరు నా ఇన్స్పిరేషన్ సార్. వండర్ఫుల్ గ్రేట్ లీడర్ సార్. అన్ని పొరలలో మీ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. మీరు సార్ ఎక్స్ట్రాడనరీ వండర్ఫుల్ లీడర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అడగానే మాకు ఈ సీజన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో థ్యాంక్ యూ మచ్ సో ఆల్ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సో చెప్పండి మచ్ వండర్ఫుల్ చేస్తుంది వలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. లక్ష్మణ్ సార్ ఆల్ ద గుడ్ బెస్ట్. మార్నింగ్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వలి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిన్న మీతో మాట్లాడిన వండర్ఫుల్ సెషన్ జరిగింది ఈరోజు. సార్ ఒకసారి మా ఆర్మీ శివ సార్ ఒకసారి మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సార్. అన్మ్యూట్ చేస్తారు. లక్ష్మణ్ సార్ గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వలి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మనం చేసిన జర్నీ చాలా పెద్దది సార్. చాలా వండర్ఫుల్ లీడర్ మీరు. మీలాంటి వాళ్ళు మాకు జూమ్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది సార్. రాత్రి మీ పోస్ట్ చూసినప్పటి నుంచి మళ్ళీ సార్. మీరు ఇలాంటి సెక్షన్ మా టీంకి ఎన్నో జూమ్ మీటింగ్లు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే సార్. ఓకే సార్. ఇది వెస్టేజ్ ఫ్యామిలీ సార్. అందరూ ఒకటే సార్. అందరం ఒకే సార్ ఫ్యామిలీ. మీరు మా ఇంటికి రావడం కానీ మాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఆ రోజు చాలా ఎస్ సార్. హ్యాపీగా ఉంటాం సార్. ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం సార్. మా టీము ప్రసాద్ సార్తో, శివరామ్తో చెప్తూ ఉంటాను సార్ నేను. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చేందుకు. రైట్ సార్. రైట్ సార్. దీంట్లో మళ్ళీ మనము గిద్దలూరులో ప్లాన్ చేస్తున్నాం లేండి, కలుద్దాం. సార్ అలాగే సార్. మొన్న చీరాల రావాల్సింది సార్. జస్ట్ మా ఫ్రెండ్ రాలేకపోవడం వల్ల నేను ఆగాల్సి వచ్చింది సార్. లేకుంటే చీరాల కలిసే వాళ్ళం సార్ మనం. మేరీ మేడం వాళ్ళ దగ్గర కదా. ఎస్ ఎస్. అవును సార్. రైట్ సార్. థ్యాంక్ యూ కలుద్దాం సార్. సార్. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ మీరు ఒకే పర్సనల్ ఫోన్ ఫ్యామిలీలో ఉన్నాం, చేస్తాను సార్. ఎప్పుడైనా కలవచ్చు మనం. సార్ మీరు ఇన్విటేషన్ ఇచ్చారు సార్ బాబు మ్యారేజ్ కి. చాలా హ్యాపీ అనిపించింది సార్. అదే చెప్పా మా టీం వాళ్ళందరికీ. సార్ థ్యాంక్ యూ సార్. మీరు రాలేదు. సార్ లాస్ట్ వన్ రామారావు సార్. లాస్ట్ వన్ అన్మ్యూట్ చేస్తే మాట్లాడతారు రామారావు సార్. రైట్ సార్. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వలి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నేను మాది గుంటూరు అండి. నా పేరు రామారావు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ప్రసాద్ ఎస్ సార్. గారు, శ్రీవాస డౌన్ లైన్. అసలు మీ మాటలు ఏంటంటే సార్, అసలు ఒక్కటి కాదు సార్, నాకు ఇది నచ్చిందని నేనేమి చెప్పలేకపోతున్నాను సార్. నాకు మొత్తం టోటల్ మొత్తం నచ్చింది.
మీ వే ఆఫ్ స్టైల్ నచ్చింది, మీరు చేసింది, మీరు ఇబ్బందులు పడ్డది, మీరు చివరికి ఎట్ట చేసింది, పిల్లల గురించి ఆలోచిస్తుంది. అసలు బాలి సార్ ఏంటి, మీ ఇంటికి రావటం ఏంటి, అసలు నాకు అసలు ఇప్పుడు మీరు అవన్నీ ఫోటోలు చూపెట్టకపోతే కళ నిజమని అనిపించే పరిస్థితి లాగుంది సార్ నాకైతే వాస్తవంగా. మాకు ఎంఎస్ఆరే గొప్ప, మాకు ఎంఎస్ఆర్ గారు మనం రావటమే మనం అసలు మామూలుగా మేము ఎంత ఆనందానికి పరవళ్ళు అవుతాం. మీరు చెప్పిన ప్రతి వాడు కూడా చాలా 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 సూపర్ సార్. మీరు చాలా గ్రేట్ సార్. మీ సెషన్ అంతా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా కనెక్ట్ అయింది. బాగా బాగా చెప్పారు సార్. అసలు నా నోట్లో అయితే మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాటలు అయితే రావట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ సార్ మీరు. అది థ్యాంక్ యూ, కీప్ టప్ సార్. ఇంకా మీరు బాగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వలి సార్ ఈ జూమ్ ని ముందుకు నడిపించినటువంటి మా టాప్ ప్లానర్ గవర్నమెంట్ టీచర్ కావాలి లక్ష్మణ్ సార్ ఒకసారి మాట్లాడుతారు సార్. లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సిట్ సార్. చాలా అద్భుతంగా ఇలాంటి వాళ్ళందరూ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. టోటల్ మా టీం మొత్తం అందరూ జోష్గా ఉన్నారు. దాదాపు మా టీం అంతా ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు సార్. అందరికి కూడా ఒక మంచి విషయం ఇచ్చారు. ఇక జాబులో జీతంలో జీవితం లేదు, మన వెస్టేజ్ బోనస్ భవిష్యత్తు మారుతుంది అనే సందాగా మీరు చెప్పారు సార్. ఖచ్చితంగా 100% సార్. నేను పార్ట్ టైంగా చేస్తూనే 1 lakh ప్లస్ తీసుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు రావడం చాలా ఉపయోగపడుద్ది. మీరు చెప్పిన మాటలు, మీరు తొందరగా 10 lakhs తీసుకుని విఎంసీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సెషన్లు మాకు మరిన్ని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. నేను మళ్ళీ గద్వాల వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా 50 కిలోమీటర్లు ఉంది. ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. తొందరగా క్లోజ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ గమనించండి, ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. సార్ ద్వారా మరొక సెషన్ అద్భుతమైన సెషన్ తీసుకోబోతున్నాం త్వరలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.